మేడం. సో నాకు మాట్లాడడానికి ఏం ఛాన్స్ ఇవ్వలేదు అనుకుంటా మా మేడం. నేను ఏదైతే మాట్లాడాలని అప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నా, ఎందుకంటే మాట్లాడాలి ఖచ్చితంగా అని చెప్పేసి. సో గ్యాప్ లేకుండా మొత్తం మాట్లాడేసింది, ఎందుకంటే లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి ఇచ్చిన, కానీ టాపిక్ మొత్తం చెప్పేసి చూస్తుండే లేదు. అవునా కదా? సో గుడ్ మార్నింగ్ అండి, నా పేరు దాస్. ఎందుకు గుడ్ మార్నింగ్ అంటున్నామంటే, ఈరోజు కనుక మనం చూసినట్టయితే గుడ్ మోర్ ఎర్నింగ్. సో పాత వాళ్ళకి అందరికీ తెలుసు గుడ్ మోర్ ఎర్నింగ్ అన్నది గుడ్ మార్నింగ్. సో కొత్త వాళ్ళకైతే గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సో ఈ రోజు చూసినట్టయితే ఇంతమంది చెప్పాను కదా లేడీస్ ఫస్ట్ అని చెప్పేసి. సో ఈ రోజు ఈ మీటింగ్ లో చూసే ఇంట్లో లేడీసే చాలా మంది ఉన్నారు. సో చాలా మంది జెంట్స్ అనేది వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఈ బిజినెస్ ని మా మేడం టేక్ ఓవర్ చేసుకుంది. ఇంతకుముందు చెప్పింది కదా, నేను ఒక ఎయిర్టెల్ మేనేజర్ గా జాబ్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 60,000 to 80,000 శాలరీ ఉండే నాకు. సో నాకు నా బ్రదర్ ఎవరైతే అశోక్ సార్ అన్నారో, మా కజిన్ బ్రదర్ అనమాట. సో ఈ యొక్క బిజినెస్ ప్లాన్ వచ్చేసి 6 years కింద మాకు చెప్పినప్పుడు మేము బిలీవ్ చేయలేదు. ఎందుకు బిలీవ్ చేయాలంటే, అతనికి ఆ రోజు వచ్చిన శాలరీ 3,000 రూపాయలు. సో 3,000 రూపాయలు వచ్చిన వ్యక్తి ఒక 50,000కి వచ్చే వ్యక్తికి చెప్తే నమ్ముతారా? నమ్ముతారా? ఖచ్చితంగా నమ్మరు. అవునా కదా? సో ఈ రోజు ఆ రోజు మేము ఇట్లా సేమ్ అదే విధంగా నమ్మలేము, ఎందుకంటే నేను ఒక మంచి ప్రొఫైల్ ఉన్నా, మేడం ఇట్లా హెచ్ఎం జాబ్ చేసుకుంటే ఒక 20,000 రూపీస్ శాలరీ తీసుకుంటే. సో ఆ టైంలో మేమేం చేసినామంటే, సరేనైనా ఇవన్నీ మాతో కాదు, నువ్వు చేస్తే చేసుకో అని చెప్పేసి మేము సైడ్ పెట్టేసినాం. బట్ ఆ వ్యక్తి ఇచ్చిపెట్టిన ఈ యొక్క బిజినెస్ ని చేసుకుంటూ వెళ్ళాడు. ఎగ్జాక్ట్ ఒక 2 years తర్వాత ఒక 60,000 ఇన్కమ్ తోని ఒక 10 లక్షల కార్ తీసుకొని మాకు ఒక ఫోటో పంపించినాడు. సో ఎట్లుంటదండి? బాగుంటుందా? సూపర్ కదా? సో ఒక 60,000 ఇన్కమ్, 10 లక్షల రూపాయల కార్ తీసుకున్నాడు. నేను ఒక ఆల్మోస్ట్ ఒక 14-15 సంవత్సరాలు టెలికాం డిపార్ట్మెంట్ లో పనిచేసుకుంటూ నేను ఒక సెకండ్ హ్యాండ్ కార్ 3 లక్షలు పెట్టి కార్ తీసుకొని, సో నా శాలరీ ఒక 50,000 నుంచి 60,000 వరకు అప్పుడు ఆ టైంలో ఉండే 2018లో. సో ఇక్కడ నేను 15 సంవత్సరాలు పనిచేస్తే నాకు 60,000 వచ్చింది. కానీ ఇక్కడ 2 సంవత్సరాలు 60,000 ఏ విధంగా సంపాదించిందంటే, ఆ రోజు నాకు ఎందుకు ఈ బిజినెస్ చెయ్యాలి, ఆ రోజు మళ్ళీ ఒకసారి నేను మాట్లాడాను. సార్ నాకు ఈ ఒక బిజినెస్ గురించి చెప్పండి అన్నప్పుడు, సేమ్ ఇంటే ఒక మీటింగ్ హైదరాబాద్లో ఉన్నప్పుడు మీటింగ్ ఇన్వైట్ చేసిండు. సో ఆల్మోస్ట్ ఆ మీటింగ్లో 1,500 మంది ఉన్నారు. సో ఈ రోజు చాలా మంది మిమ్మల్ని మీటింగ్ ఉందని చెప్పేసి రమ్మన్నారు, కానీ చాలా మంది రాలేరు కదా? వచ్చారా? ఖచ్చితంగా రాలే, ఎందుకంటే వాళ్ళకి ఈ యొక్క బిజినెస్ గురించి తెలియదు. కానీ ఎవరైతే వచ్చారో ఖచ్చితంగా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో ఆ యొక్క అప్లైన్ చేసి పట్టుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే మేము ఆ యొక్క మీటింగ్ వెళ్ళినామో, ఆ మీటింగ్ లో మాకు అర్థమైంది. సో ఒక్కొక్క వ్యక్తి వచ్చేసి వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటూ, సో మాకు ఇంత ఇన్కమ్ వస్తుంది, మేము ఈ యొక్క పొజిషన్ నుంచి ఈ యొక్క పొజిషన్కి వచ్చామని చెప్పినప్పుడు ఆ రోజు నిజంగా మాకు ఇట్లా ఆలోచించాము. సో ఇంత చదువుకున్నాం కదా, మరి మేము చేస్తున్న జాబ్ లో ఏముంది? ఇంతకుముందు ప్లాన్ విన్నారు కదా, ఈ ప్లాన్ లో నాకు ఒక 5 విషయాలు మాత్రం నచ్చిందండి. ఒకటి వచ్చేసి జీరో ఇన్వెస్ట్మెంట్. ఇంత ప్లాన్ లో ఒక్క రోజన్నా పైసలు పెట్టమన్నారా? అమౌంట్ అడిగినరా? ఎవరైనా అడిగినరా అంటే అమౌంట్? సో జీరో ఇన్వెస్ట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నో బాస్. సో నేను ఒక 15 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఎక్కడ వర్క్ చేసినా, నాట్ ఓన్లీ నేను, మీరు ఎక్కడ వర్క్ చేసినా కానీ మీ పై అధికారి చెప్పినట్టే మనం పని చేస్తాం. మనకు నచ్చినట్టు పని చేస్తామా? చేస్తారా అంటే ఎవరైనా అట్లా? ఖచ్చితంగా చేయరు కదా? సో ఎవరైతే మన బాస్ ఉన్నాడో ఆ బాస్ చెప్తాడు, కానీ ఇక్కడ నో బాస్. అండ్ ఇక్కడ అన్లిమిటెడ్ ఇన్కమ్. ఈ రోజు ఎక్కడ ఎంత వర్క్ చేసినా కానీ ఒక శాలరీకి మాత్రమే మనం పనిచేస్తున్నాము, అంటే అక్కడ అవసరాలు మాత్రమే తీరుతున్నాయి. కానీ ఈ రోజు చూసినట్టయితే అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ 4వది వచ్చేసి టైం ఫ్రీడమ్. సో ఎక్కడైనా చూడండి, ఈ రోజు జాబ్ చేస్తున్నట్టే లీవ్ తీసుకోవాలంటే ఖచ్చితంగా బాస్ని అడగాలి, కరెక్టేనా కదా? బాస్ పర్మిషన్ ఇస్తేనే మనము ఆ యొక్క పనిలోకి అనేది లీవ్ తీసుకొని వెళ్తాం. కానీ ఈ రోజు ఇక్కడ బాస్ అనేది లేదు. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి సెక్యూరిటీ ఇన్కమ్. సో నాకు నచ్చింది ఇది సెక్యూరిటీ ఇన్కమ్, ఎందుకంటే కరోనా టైంలో చాలా మందికి తెలుసు చనిపోయిన వారు ఉన్నారు. అవునా కదా? ఉన్నారా లేదా? వింటున్నారా? రెస్పాన్స్ ఏం లేదు. సో కరోనా టైంలో చాలా మంది చనిపోయినారు. సో ఆ టైంలో మా యొక్క బాస్ కింద చనిపోవడం జరిగింది. సో అతని ఇన్కమ్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,30,000 ఉండే. సో 1,30,000 వచ్చిన వ్యక్తి చనిపోయిన తర్వాత తన ఇంటికి ఇన్కమ్ వస్తుందా?
వస్తుందా? జాబ్ లో వస్తుందా అండి? రాదు. సో ఆ రోజు నేను నిర్ణయం తీసుకున్నా, ఖచ్చితంగా ఈ యొక్క జాబ్ నాకు ఇట్లా అవసరమే. ఎందుకంటే నేను చేస్తున్నంత వరకు నాకు యాక్టివ్ ఇన్కమే ఉంది. సో ఎప్పుడైతే నేను ఒక టీమ్ ని క్రియేట్ చేసుకొని ఈ యొక్క జాబ్ చేస్తే రేపు నేను భూమి మీద ఉన్నా లేకపోయినా నా పిల్లలకి ఇన్కమ్ వస్తుంది అన్న ఒక గ్రేట్ ప్లాట్ఫామ్ మనకి వెస్టేజ్ అనే కంపెనీ ఇవ్వడం జరిగింది. గౌతమ్ బాలి సార్ అండ్ కన్వర్టింగ్ అండ్ దీపక్ సార్ వీళ్ళకి గ్రేట్ అప్లాస్ చేయొచ్చు. ఎందుకంటే శ్రీనివాస్ సార్ కి చెప్పినట్టు పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు, కానీ చనిపోతున్నప్పుడు పేదవాడిగా చనిపోవడం అనేది అక్షరాల మన తప్పే. ఎందుకంటే అవకాశం దేవుడు ఇచ్చిండు. సో ఆ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం ఏ విధంగా బ్రతకామనేదే చూస్తారు, అవునా కదా? సో గ్రేట్ డిసిషన్ తీసుకోండి. సో ఇంకో గుడ్ థింగ్ ఏంటంటే ఈ రోజు ఈ యొక్క ప్లేస్ లో ఎవరైతే ఆర్గనైజేషన్ చేశారో వాళ్ళకి గ్రేట్ అప్లై చెప్తున్నా నేను. ఎందుకంటే ప్రతిసారి మీటింగ్ అంటే ఖమ్మంకి వెళ్ళాలని చెప్పేసి చాలా మంది రాకపోవచ్చు, కానీ ఈ రోజు ఈ మీటింగ్ సక్సెస్ అవుతున్నందుకు వాళ్ళు ఎంత కృషి వాళ్ళ పట్టుదల చేశారనేది నిజంగా అప్లై చేయొచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ 70 to 80 మెంబర్స్ అనేది అటెండ్ అయ్యారు. అండ్ రానున్న రోజుల్లో మీ యొక్క విలేజ్ లో ఇట్లా మీరు ఒక లీడర్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.